ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. అట్ ద సేమ్ టైం అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్గా చెప్తున్నాను తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మీమ్ పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది. సరే వాడారు, నువ్వు ప్రమోట్ చేసావు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరిని ఒక అసభ్యకరమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు. మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. నా ఛానల్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్లో వాట్ ఎవర్ ద వీడియోస్, నాకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడైనా ఒక్కరి గురించి అబ్యూజివ్గా మాట్లాడడం కానీ, ఒకరిని కించపరిచి మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. అండ్ ఏ వీడియోకైనా వెళ్ళండి, లెట్ ఇట్ బి లేటెస్ట్ వీడియో, లెట్ ఇట్ బి ఓల్డ్ వీడియో అయినా స్టిల్ కమెంట్కి రెస్పాండ్ అవుతాను నేను. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్, వాళ్ళ టైం స్పెండ్ చేసి అక్కడ కమెంట్ ఇస్తున్నారు అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. నేను కూడా వాళ్ళకి ఆన్సరబుల్, నేను కూడా వాళ్ళకి అట్లీస్ట్ లైక్ చేయటమో దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాను. వన్స్ ఇది మంచిగా ఉంది కమెంట్ అంటే ఐ గివ్ లైక్, ఐ గివ్ రిప్లై. అది నాకు నచ్చలేదు, నాకు హర్ట్ఫుల్గా ఉందంటే నేను తిట్టను, తిరిగి చెయ్యను, సైలెంట్గా డిలీట్ చేస్తాను. అది నా నేచర్, ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్తో ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి. నాకు సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు, అవతల పర్సన్ అగ్రెషన్గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు. సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు, ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సాఫ్ట్ నేచరే, నువ్వు ఎవరిని అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడదు, మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక్కటి రియల్గా మాట్లాడుకుందాము, చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుందాము. ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది, 2025లో బతుకుతున్నాం. ఈ జనరేషన్లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు, ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవరికీ ఉండట్లేదు. ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడో ఉంటారు, 100లో 20 మందో 100లో 10 మందో ఉంటారు ఒకరి మాట ఒకరు విని ఉండేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారనమాట. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు, సిచ్యువేషన్స్ అంతే. ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట, కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు. వెలిగించండి, అలాగే పర్వాలేదు. ఇంకా ఎలా అంటే వాళ్ళ కింద కమెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో, రోడ్డు మీద కనబడిందంటే చంపేస్తాను అంటే దానికి లైక్ చేస్తారు. అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఏంటి? సో కమెంట్స్లో వచ్చి వాళ్ళని చంపేయండి, వాళ్ళు దారిలో ఎక్కడైనా కనిపించారంటే ఏదో ఒకటి చేసేయండి, ఏదో ఒకటి చేసేయండి అంటే అండర్స్టాండ్, నేను ఐ కాంట్ స్పెల్ దట్ వర్డ్. ఏదో ఒకటి చేసేయండి అంటే యు ఆర్ కమింగ్ అండ్ యు ఆర్ గివింగ్ హార్ట్, యు ఆర్ గివింగ్ లైక్. అంటే ఏంటి, నువ్వు హేటరెడ్ని వాళ్ళకి మైండ్లో పెడుతున్నావు అంతే కదా, సింపుల్గా. బూతులాడిన ఆ పర్సన్కి అండ్ కమెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని, వాళ్ళని ఏదో చేసేస్తాను, వాళ్ళు కనిపిస్తే చంపేస్తాను, వాళ్ళు కనిపిస్తే చెయ్యకూడని పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ద సేమ్ టైం బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది? మీ ఫైట్ ఏంటి? న్యాయం కోసమే కదా ఫైట్. అంటే ఇలా రేప్ చేసేస్తాము, చంపేస్తాము అని ఇలా థ్రెటనింగ్ చేసిన వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం? మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేశారు? ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా జరిగింది, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు, నేను చూసాను, నాకు సరే బాగానే అనిపించింది, ఓకే ఫైన్. కమెంట్స్ వచ్చినాయి, అవి చదువుకున్నాను, అంతా బాగానే ఉంది. మీరు వచ్చిన కమెంట్లోని ఇలా చేసేస్తాం వాళ్ళని, ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండాలి, మనం న్యాయంగా ఫైట్ చేద్దాము, మనం ఎందుకు క్రిమినల్స్లా మారడం, వాళ్ళని అలా చేయటం అని మీరు చెప్పకుండాను దానికి మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ దెమ్ కదా. అప్పుడు బూతులాడిన వాళ్ళకి
మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్. ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు, అలా చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారో, మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్నీ దాటుకునే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డాం కూడా, ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24, 26 ఏళ్ళు వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మాకు కూడా అలాగే తిట్టడం జరిగింది. ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనే తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, ఇంకా మా పేరెంట్స్ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదే ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు, మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిబూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాం, మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము. చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. నా నోట్తో నేను చదవలేను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలకే చిటి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న, మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది. మా నాన్నగారు హెల్ప్ చేశారు, ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చాము. తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు, ఎందుకు తిడుతున్నారు అనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం. మా నాన్న దగ్గర ధైర్యం చెప్పి, ఎందుకురా అలా చేయకూడదు, మీరు అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు అక్క పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను మా అమ్మ అలెక్యమే ముగ్గురమే అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మా నాన్నగారు ఇంకా లేరు, అంతే, అది మేము యాక్సెప్ట్ చేశాము. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను.